డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ వారం మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అదేవిధంగా ఈ మధ్య సెన్సెక్స్ అండ్ నిఫ్టీ లైఫ్ టైమ్ హైకి చేరడానికి గల కారణాలు ఏంటి? ఎఫ్ఐఐస్ ఎలా ఉన్నాయి? సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. యా, ఫైన్. సో మార్కెట్స్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సార్? ఇది లాస్ట్ వీక్ రోల్ ఓవర్ అయింది సార్. ఇది జూన్ కాంట్రాక్ట్ వచ్చి మంచి పాజిటివ్ గా క్లోజ్ అయింది. దాదాపు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అలాగే జూలైలో తీసుకుంటే ఇప్పుడు నిఫ్టీ వచ్చి నిన్న ఇది 88 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 25,687. సో మంచి ర్యాలీ వచ్చింది జూన్ నుంచి. దాదాపు 25,000 నుంచి 687 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. అలాగే మేజర్ గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 57,443 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చి 84,000 అబోవ్ క్లోజ్ అయింది. సో ఇవన్నీ కూడా మార్కెట్ కి చాలా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. సో ఈ జూన్ లో వచ్చి జూలైలో కూడా ఇప్పుడు అదే సీన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కానీ మంత్ స్టార్టింగ్ మిడిల్ లో మాత్రం చాలా ఫ్లక్చువేట్ అయ్యి సడన్ గా మళ్ళీ మంచి క్లోజ్ అయింది. అది ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ వల్ల జరిగిందండి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ అది 12 days లో క్లోజ్ అవటం కూడా ఒక మంచి పరిణామం. యాక్చువల్ గా అది కొంచెం తగ్గింది, ఇంకా ఇంటెన్సిఫై అవుతుందేమో అనుకున్నాం, బట్ క్లోజ్ అయిపోయింది తొందరగానే. దాని వల్ల ఏమైందంటే ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మార్కెట్స్ మళ్ళీ లైఫ్ టైమ్ హైకి దగ్గరలోకి వచ్చాయన్నమాట. ఓకే. సో రాబోయే రోజుల్లో కూడా పాజిటివ్ గానే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మేజర్ గా నిఫ్టీని లీడ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ రెండు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అవి మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి. సో లాస్ట్ వీక్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ కానీ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ బాగా గ్రోత్ లో వచ్చాయి. సో ఇప్పుడు ఈ వీక్ ఎక్స్పెక్ట్ చేసే ఏంటంటే ఫార్మా ఒకటి, తర్వాత ఈ యొక్క ఫార్మా ఒకటి, ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ లో ఏంటంటే ఈ ఐషర్ మోటార్ కానీ, టీవీఎస్ మోటార్ కానీ, అలాగే 4 వీలర్స్ వచ్చి టాటా, హుండై ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది 2000 దాటింది అనమాట. యాక్చువల్ గా అది ఎక్కువ 1900 దగ్గర రెసిస్టెన్స్ ఉండేది, అది బ్రేక్అవుట్ అయింది. 2000 దగ్గర దాటింది, అది బాగుంది. అలాగే ఈ యొక్క టాటా మోటార్స్ కూడా 700 ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఇంకా మంచి ట్రెండ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో టాటా మోటార్స్ కూడా బాగుంది. అలాగే 2 వీలర్స్ లో ఈ టీవీఎస్ మోటార్స్ కూడా మంచి ర్యాలీలోకి వచ్చాయి. ఇవన్నీ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. అలాగే ఇది తీసుకుంటే ఫార్మా సెక్టర్ లో తీసుకుంటే దివీస్ కానీ, అలాగే రెడ్డీస్ వచ్చి 1300 తగ్గింది, అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గ్లెన్మార్క్ ఒకటి నాన్ స్టాప్ గా వెళ్తుంది. సన్ ఫార్మా కానీ, లూపిన్ కానీ, సో మ్యాన్ కైండ్ ఫార్మా ఒకటి మంచి మూవ్మెంట్ లో ఉంది. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు. వీటిల్లో మంచి ర్యాలీ కనపడుతున్నాయి. ఓకే. సో సేమ్ బ్యాంకింగ్ సెక్టర్ కనుక తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి లీడింగ్ లో ఉంది. దాన్ని ఫాలో చేస్తూ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి ఉంది, అలాగే ఎస్బీఐ ఒకటి కంటిన్యూ గ్రోత్ లో ఉంది. తర్వాత కోటక్ బ్యాంక్ ఒకటి బాగా లైమ్ లైట్ లోకి వస్తుంది. సో ఈ బ్యాంక్స్ మంచి లీడ్ చేస్తున్నాయి అన్నమాట. అలాగే మనకి డిఫెన్స్ సెక్టర్ ఈ వీక్ కొంచెం డౌన్ అయినాయి. దాదాపు హై లెవెల్ లాస్ట్ 10 days నుంచి మంచి 2-3 months మంచి ర్యాలీ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కరెక్షన్ వస్తుంది అనమాట డిఫెన్స్ సెక్టర్. సో ఇంకొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి డిఫెన్స్ సెక్టర్ తీసుకుంటే. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ తగ్గటం వల్ల ఈ పెయింట్ ఇండస్ట్రీ ఒకటి, ఈ పెయింట్ ఈ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని బాగా పెరుగుతున్నాయి. బీపీసీఎల్, హెచ్పిసిఎల్, తర్వాత ఈ పెయింట్ ఏషియన్ పెయింట్స్, అలాగే నెర్లాక్, బర్జరీ, సిఎట్ టైర్ కంపెనీస్. సో వీటన్నిటి కూడా మంచి గ్రోత్ కనపడుతుంది. ఓకే. సో మరి ఇలాంటి లైఫ్ టైమ్ హైలో రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటారా, లేకపోతే ఏమని చెప్తారు? ఇంకా ఛాన్స్ ఉందండి, ఇంకా మార్కెట్ కంటిన్యూ ఛాన్స్ ఉంది. తక్కువ రేట్లో కొనే వాళ్ళు ఏంటంటే మంచి క్వాలిటీ కంపెనీస్ ని ఇంకా డౌన్ లెవెల్ లో కొనుక్కొని హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్స్ ఇంకా ర్యాలీ ఉంది. ఓకే. సో ఎఫ్ఐఐస్ ఎలా ఉన్నాయి? అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఐస్ వల్ల మన ఇండియన్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అంటే ఏమంటారు? యాక్చువల్గా ఎఫ్ఐఎస్ పార్ట్ ఏంటంటే వీళ్ళు 1/3 పార్ట్ ఇండియాలో ఉన్నారు, అంటే ఇండియా. సో వాళ్ళ పార్ట్ ఎప్పుడు కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మార్కెట్ లో ఉంటుంది. ట్రూ. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చారు కాబట్టి ఈ లైఫ్ టైమ్ మార్కెట్ హై వెళ్ళాలంటే వాళ్ళ పార్టిసిపెంట్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దే హ్యావ్ దేర్ ఓన్ షేర్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. సో తర్వాత ఏంటంటే ఇక్కడ హెచ్డిబిఓ
ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వటం ఒకటి పాజిటివ్ ఉంది. అది కనుక ఇన్వెస్ట్మెంట్ వచ్చితే ఇంకా మార్కెట్లో మనీ కూడా బాగా వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఓకే. సో మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి. ఓకే. ఆర్బీఐ మానిటరీ పాలసీ వల్ల ఈ యొక్క స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయంటే ఏమని చెప్తారు? డెఫినెట్ గా అండి, అది రేపో రేట్ కట్ చేయడం అనేది మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే లోన్స్ ఈఎంఐస్ కొంత తగ్గటం వల్ల మనకి చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి సమ్ ఎస్ఐపి చేయటమో లేకపోతే సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయటమో ఆలోచనలు వస్తుంటాయి. ఈవెన్ లోన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటి వల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా సేల్స్ పెరుగుతాయి. సో గ్రోత్ వస్తుంది, కంపెనీస్ కి సేల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అయిపోయినా వాళ్ళు వేరే కన్జ్యూమ్ చేస్తారు కదా ఆ అమౌంట్, దాని వల్ల ఏమవుతుందంటే మనకి సేల్స్ పెరుగుతాయి, కంపెనీకి ఆ గ్రోత్ పెరిగితే షేర్ మార్కెట్ లో వాటి వాల్యూ పెరుగుతాయి. సో అలా కూడా ఇండైరెక్ట్ గా షేర్ మార్కెట్ కి హెల్ప్ అవుతుంది. సో ఇది మనం చూస్తున్నది జియో పొలిటికల్ టెన్షన్స్, సో ఏమీ చేయలేవు అని చెప్పి మనం అనుకోవచ్చా? సో చాలా మంది కూడా 10-15 రోజులు కూడా భయపడ్డారు. ఈవెన్ మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇవి ఎప్పటికీ, మీరు కూడా అదే చెప్పారు, ఎప్పటికీ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాక్స్ ని మనం చూడాల్సిన పద్ధతి షార్ట్ టర్మ్ లో కాదు. ఒక ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్. సో మనం వెళ్తూ ఇప్పుడు ఓకే షార్ట్ టర్మ్ లో మనీ వస్తే బుక్ చేసుకోవచ్చు కానీ మంచి క్వాలిటీ కంపెనీస్ ని అందుకే సెలెక్ట్ చేయాలి. సో మన ఇన్వెస్ట్మెంట్స్ మంచి క్వాలిటీ కంపెనీస్ లో ఉంటే టెన్షన్ ఉండదు. అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ కంపెనీలో ఎంత డబ్బు ఉంది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం లాంగ్ టర్మ్ లో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని మనం 1-2 సార్లు మన ముందు దాన్ని ఆ కంపెనీని చదువుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే మనం రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే మీరు చెప్పడం జరిగింది. సో మార్కెట్ అప్డేట్స్ చూస్తున్నాం కదా, సో ఆల్ టైమ్ హైలోకి రావడం జరిగింది. అండ్ ఇనిషియల్ డేస్ లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కావచ్చు ఇంత కూడా చాలా ఎఫెక్ట్ చేసింది. బట్ అది 10-12 రోజులకి క్లోజ్ అయిపోయింది కాబట్టి సో మార్కెట్ అనేది సో పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. సో కాబట్టి మీరు కూడా ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ యొక్క జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడాను అప్పటికప్పుడు వచ్చి ఆ టైంలో కొంచెం మార్కెట్ డౌన్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి మీరు కూడా ప్రాపర్ స్టడీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.